హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంధ్య అండ్ ఈరోజు నేను మీకు నా జుమ్కాస్ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను. నేను రోజు కాలేజ్కి ఏం వేసుకొని వెళ్తానో వాటన్నిటిని నేను చూపిస్తాను. అండ్ నేను ఇలాగా ఒక జిప్ కవర్లో వేసేసి తనిగా ఒక్కొక్క ఇయర్ రింగ్ పెట్టుకుంటున్నాను. ఇది అయితే మా సిస్టర్ ఐడియా అనమాట, మా చెల్లి ఐడియా. మా చెల్లి ఇలా పెట్టుకొని చూసి నేను పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత నుంచి నా దగ్గర ఇయర్ రింగ్స్ చాలా భద్రంగా ఉన్నాయి. సో ఇవన్నీ నా ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి అండ్ నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్నిటినీ నేను తీసి పెట్టుకోవడానికి నాకు ఒక 10 minutes పట్టిందనమాట. అంటే ఇలా కవర్లో వేసి పెట్టానని చెప్పాను కదా, వాటన్నిటిని తీసి పెట్టడానికి నాకు ఇంకొక 10 నిమిషాలు పట్టింది. అండ్ నేను ప్రస్తుతానికైతే మీకు ఫస్ట్ గోల్డ్ షేడ్లో ఉన్న జుమ్కాస్ చూపిస్తాను అనమాట. ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంది, పెద్ద జుమ్కా అనమాట. ఏమన్నా ట్రెడిషనల్ వేర్కి చాలా మంచిగా ఉంటుంది. ఐ థింక్ నేను ఒక 2 జతలు మా ఇంట్లో పెట్టేశాను. ఇప్పుడైతే హాస్టల్లో ఉన్నాను కాబట్టి దగ్గర కొన్నే ఉన్నాయి, ఇంకొన్ని అయితే మా అక్క దాన్ని మా చెల్లి దగ్గర కానీ కలిసిపోయి ఉంటాయి. అండ్ ఇది కూడా గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ 2 వచ్చేసాయి. నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది నా బర్త్డేకి. సో నేను దాన్ని అలాగే పెట్టుకున్నా. అండ్ ఇంకోటి కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ కమ్మ ఇదిగోండి, ఇది కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా గుర్తుగా కోసం పెట్టుకున్న, కలర్ పోయినా సరే. అండ్ దెన్ గుర్తుండాలి కదా, బాగుంటుంది. మల్టీ కలర్ వచ్చేసి ఉంటుంది అనమాట, గుర్తు కోసం పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇవి వచ్చేసి నాకు అంత సెట్ అవ్వలేదు. నాకు జుమ్కాలు దాని తర్వాత రింగ్సే మంచిగా సెట్ అవుతాయి కంపారిటివ్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ కమ్మల కన్నా కూడా. కాకపోతే నేను పెట్టుకున్నాను అనమాట, తీసుకున్నాను. సో అందుకని వాడుతున్నాను అనమాట. ఇది కూడా అంతగా అయితే నాకు సెట్ అవ్వలేదు నా ఫేస్కి. నాకు వేసుకున్న కమ్మలే కదా నాకు అంటే లైక్ నా ఫీలింగ్లో కమ్మలు ఫేస్కి కళ ఇస్తాయని నా ఫీలింగ్ అనమాట. సో అవి అంత సెట్ అవ్వలేదని నాకు అనిపించింది. అండ్ దెన్ ఇవి నా ఇంటర్మీడియట్ అనుకుంటా, విజయవాడలో బీసెంట్ రోడ్లో తీసుకున్నాను అనమాట. నేను విజయవాడలో చైతన్య కాలేజ్, విజయవాడలో చైతన్య కాలేజ్ చదివేటప్పుడు దాని తర్వాత పేరెంట్స్ వస్తారు కదా వీక్లీ వన్స్, అలా వచ్చినప్పుడు నేను మా డాడీతో వెళ్ళి తీసుకున్నాను అనమాట వీటిని బీసెంట్ రోడ్లో. ఇవి అలానే ఉన్నాను గుర్తు కోసం. ఆ స్టోరీని నేను మీకు మళ్ళీ చెప్తాను. దెన్ నేనైతే వీటిని ఎప్పుడు వేయలేదు, కాకపోతే ఉన్నాను. ఎందుకు ఉన్నానో కూడా నాకు తెలీదు, బట్ వేయాలి ఎప్పుడో ఒకసారి. చాలా పెద్దగా ఉన్నాయి కదా, నాకు పెద్ద కమ్మలు వేస్తే చెవు జారిపోతుంది, నాకు భయం ఉంటుంది. అండ్ దెన్ చాలా నొప్పి వస్తాయి, అంత నొప్పిగా వేసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అండ్ ఈ కమ్మ బాగుంది కదా, ఇది పర్పుల్ కలర్. నేను దీన్ని ఆల్రెడీ 2-3 పెళ్ళిళ్ళకి వేసుకున్నాను అనమాట. మంచిగా ఉంటుంది డ్రెస్కి, పర్పుల్ కలర్ కాకపోయినా ఎల్లో కలర్ డ్రెస్కి కూడా బాగుంటుంది అనమాట ఇది. అండ్ దెన్ ఈ కమ్మ అండ్ దెన్ ఈ కమ్మ ఒకటేసారి తీసుకున్నాను అనమాట. నేను ఈ రెండింటిని చిల్డ్రన్ ఫ్యాన్సీ అని మా ఊర్లో ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో తీసుకున్నాను. మోస్ట్లీ నేను మా ఊర్లో ఆ షాప్లోనే తీసుకుంటాను అనమాట. నాకు ఎందుకు నచ్చుతాయంటే వాళ్ళు అన్నిటినీ రేట్తో సహా రాసేసి ఉంటారు. సో మనకు ఆ ఐటెం నచ్చితే ఆ రేట్ కూడా మనమే చూసుకొని ఓకే ఈ రేట్కి ఇది సరిపోయింది అని చెప్పి మనం తీసేసుకోవచ్చు. లైక్ మనం వాళ్ళని వెళ్ళేసి ఇదెంత అని అడగాల్సిన అవసరం లేదు. మనకు రేట్ నచ్చితే తీసుకోవచ్చు అనమాట. అందుకని నాకు నచ్చుతుంది. అండ్ దెన్ ఇప్పుడు రోజ్ గోల్డ్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇది నెమలి వచ్చి దాని కింద ఇది బుట్ట వచ్చి మళ్ళీ ముత్యాలు వచ్చాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ రింగ్. అండ్ దెన్ ఇది వచ్చేసి రోజ్ గోల్డే అనమాట. ఇది కూడా కింద ఒక స్టోన్స్ లాగా అలా వచ్చింది కదా, ఇది కూడా మంచిగా ఉంటుంది అనిపించింది. దెన్ సేమ్ ఇది కూడా ఇయర్ రింగ్ కూడా ఈ రోజ్ గోల్డ్ అయితే నేను వేయలే, మా ఫ్రెండ్ వేసింది, తనకైతే చాలా మంచిగా ఉంది. తన దగ్గర రోజ్ గోల్డ్ వాచ్ కూడా ఉంది, ఆ రెండింటికి కాంబినేషన్ చేసుకుంది. ప్రస్తుతానికి ఇది నేను నా ఫ్రెషెస్ కాదనుకుంటా ఎప్పుడు వేసాను, ఒక ఫంక్షన్ ఉంటే డ్యాన్స్ ఫంక్షన్కి వేసాను. బాగుంటాయి అన్నమాట. ఈ రింగ్ పెద్దగా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, మొత్తం కలగా అనిపిస్తాయి అన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు ఆక్సిడైజ్ జ్యువెలరీలో జుమ్కాస్ చూపిస్తాను. ఇందాక ఇది చూపించాను కదా, ఇవన్నీ కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీలో. ఫస్ట్ అయితే ఇది పెద్దగా ఉంది, చాలా మంచిగా ఉంటుంది, మొత్తం ఫేస్ నిండుగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ దెన్ ఇది వచ్చేసి ఒక చిన్న స్టోన్ మిర్రర్ వచ్చి ఉన్న ఈ బుట్ట కమ్మ అనమాట. అండ్ దెన్
సేమ్ ఇది వచ్చేసి పైన లక్ష్మీదేవి వచ్చి గ్రీన్ పింక్ వచ్చి స్టోన్స్ వచ్చి ఉన్న ఇది. దెన్ ఇది వచ్చేసి నా ఇంటర్మీడియట్ది. అండ్ దెన్ నాకు ఇది చాలా బాగా గుర్తుంది. సేమ్ ఇది కూడా బీసెంట్ రోడ్లో తీసుకుని ఇందాక ఒకటి చూపించాను కదా గోల్డ్లో, ఇది కూడా సేమ్ అదే. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్లో నా ఫ్రెండ్స్ అందరూ దీన్ని చూసి చూపించింది, ఈ అద్దం చూపించి ఇలా జడ వేసుకొని ఊరికే ఈ కమ్మ వేసుకొని వచ్చిన ప్రతిసారి వాళ్ళు అదే చేసేవాళ్ళు అనమాట. నాకు బాగా గుర్తుంది ఆ సినోరియా. అండ్ దెన్ ఇది వచ్చేసి గ్రీన్. వీటిని ఏదో కమ్మలు అని అంటారు, నాకు గుర్తులేదు ఏం కమ్మలు అని అంటారో వీటిని. ఇందాక కమ్మ చూపించాను, ఈ కమ్మని నేను చూపించాననే అనుకుంటా. ఈ కమ్మ వీటిని కూడా ఏవో అంటారు, దీని పేరు కూడా నేను మర్చిపోయాను. అండ్ మంచిగా అనిపిస్తుంది. అండ్ దెన్ బుట్ట కమ్మలు ఇదిగోండి, ఇది కూడా జస్ట్ ఒక ఫ్లవర్ వచ్చి బుట్ట కమ్మలు, సింపుల్ నార్మల్ బుట్ట కమ్మలు. అండ్ దెన్ సేమ్ వాటిల్లోనే ఇంకొక బుట్ట కమ్మలు, అన్నీ బుట్ట కమ్మలు లేదంటే రింగులు ఉంటాయి అన్నమాట. అవే నాకు ఇష్టం, అవే ఎక్కువగా అనిపిస్తాయి. ఇది వచ్చేసి ఈ బుట్ట కమ్మలు కాదు, అయినా కూడా నాకు మంచిగా అనిపించింది, నా ఫేస్కి కూడా సెట్ అయింది అనిపించింది, అందుకని తీసుకున్నాను. అండ్ దెన్ ఇది కూడా బుట్ట కమ్మలు కాదు, ఏమంటారు, ఏనుగు వచ్చి ఎలిఫెంట్ వచ్చి దాని తర్వాత ఒక స్టోన్ లాగా వచ్చింది. వీటిలోనే ఇంకొక బుట్ట కమ్మలు అనమాట. సేమ్ ఇది కూడా ఇవన్నీ ఒక టైంలో వచ్చాయి, ఆ టైంలో తీసుకున్నాను. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ వచ్చిందనమాట, రింగ్ అనమాట ఇది కూడా. అండ్ దెన్ ఇది వచ్చేసి కుందనపు బొమ్మ. అండ్ ఇది కూడా అంతే, మనం డైలీ వేర్కి వేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం నేను ఇంతవరకు వేసుకోలేదు, దేనికి ఏ అవుట్ఫిట్కి వేయాలో నాకు తెలియక వేసుకోలేదన్నమాట. ఐ థింక్ నాకు తెలిసి దీన్ని ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్కి వేయచ్చు అని నేను అనుకుంటున్నాను, కొంచెం బాగుంటుందని, చూద్దాం. అండ్ దెన్ ఇవి ఉన్నాయి కదా, ఇది వచ్చేసి అంటే ఇలాంటి కమ్మలు ఈ హుక్కీ టైప్ వచ్చి బుట్టాలు వచ్చి ఉంటాయి కదా, నాకు బాగా ఇష్టం, మంచిగా ఉంటాయి. అండ్ ఒకటి ఉండాలి నా దగ్గర, పెద్దది వచ్చి ఇంకొంచెం దీనికన్నా బుట్ట పెద్దది వచ్చి కిందంతా వైట్ వచ్చి ఉంటుంది. నా దగ్గర పోయింది, ఎక్కడ పెట్టానో గుర్తులేదు, పోయిందన్నమాట. నాకు కావాలి మళ్ళీ, నేను మళ్ళీ తీసుకుంటాను ఖచ్చితంగా దాన్ని. అండ్ దెన్ ఇదిగోండి, ఇది ఒక జుంక. అండ్ సేమ్ అలాంటిది బ్లాక్ వచ్చిందనమాట. అండ్ వీటిల్లోనే ఆ హుక్ టైప్లోనే చిన్నది. సో ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, బ్లాక్లో వైట్లో అంటే పెడల్ ఉందన్నమాట. ఇది వైట్లో ఒకటి ఉంది, అండ్ దెన్ మల్టీ కలర్లో కూడా ఒకటి ఉందన్నమాట నా దగ్గర, మల్టీ కలర్. అండ్ నెక్స్ట్ రింగులు. నాకు రింగులు నా దగ్గర ఎన్ని రింగులు ఉన్నాయి అని అంటే చాలానే ఉన్నాయి అని చెప్పచ్చాను. ఇవన్నీ నా దగ్గర ఉన్న రింగులు, ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది నేను ఎలా చెప్తానంటే, దీన్నైతే నేను ఇంకా వేయలేదు, బట్ వేస్తాను. జీన్స్ మీద కానీ లేదంటే ప్లీటెడ్ మిడ్డీ ఉంటుంది కదా, ఆ మిడ్డీ మీదకి ఆ మిడ్డీ మీదకి వేయడానికి నేను పెట్టుకున్నాను అనమాట. ఎంత బాగుంటుందంటే మిడ్డీ మీదకి వేస్తే అంత బాగుంటుంది. నేను దీన్ని మళ్ళీ లాస్ట్లో వేసుకొని చూపిస్తాను. అండ్ ఈ ఇయర్ రింగ్, ఈ బుట్ట నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటుంది నాకు. నేను చాలాసార్లు వేసి ట్రై చేశాను అనమాట దీన్ని. సో మంచిగా అనిపిస్తుంది నాకు, ఇది పెట్టుకోగానే నాకు ఫేస్లో కలర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే నాకు ఇది ఇష్టం. ఇది నాది కాదు, మా చెల్లిది, నేను అడిగి తీసేసుకున్నాను, నాకు నచ్చింది అని చెప్పి. అండ్ ఇది ఒక ఫ్లవర్ వచ్చి ఉంటుంది, ఫ్లవర్ లాగా రోజ్ ఫ్లవరు చిన్నది. అండ్ దెన్ ఇది వచ్చి కూడా సేమ్ బుట్టే, సేమ్ అలాగే, కాకపోతే పింక్ కలర్ అనమాట. ఇది ఎలా చూపించాలి, ఇది పింక్ కలర్ కానీ ఎలా చూపించాలో అర్థం కావట్లేదు. ఇది వైట్ కలర్లో కనబడుతుంది, లైట్ పింక్ కలర్ అనమాట. ఇది సేమ్ వాటిల్లోనే ఏమంటారు, పింక్ కలర్ అనమాట. ఇందాక చూపించాను కదా, సేమ్ దాంట్లోనే పింక్ కలర్ సిల్వర్ కొనొచ్చి, దాని తర్వాత ఇది ఒక గోల్డ్ కైండ్ ఆఫ్ షేడ్ అనమాట. ఎందుకు అని అంటే ఆ కలర్ ఇష్టం అనమాట. దెన్ సేమ్ ఉట్టి గోల్డ్లో ఒక షేడ్లో తీసుకున్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసి ఇది ఇలా వేసుకోవాలి. రింగ్ వచ్చేసి రింగ్ కింద స్టోన్ లాగా వచ్చి ఉందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్
ఇంకా బుట్ట కమ్మలు ఉన్నాయి, వాటిని చూపించలేదు అనుకుంటా. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇది ఒక కైండ్ ఆఫ్ బుట్ట కమ్మలు. అండ్ దెన్ ఇవి కూడా సిల్వర్లో బుట్ట కమ్మలు. అండ్ దెన్ ఇది కూడా మిర్రర్ది. అప్పుడు మిర్రర్ ఇంటర్లో తీసుకున్నాను, మళ్ళీ తీసుకున్నాను అనమాట దీన్ని నేను. ఇది వచ్చేసి స్టోన్స్ వచ్చేసి వైట్ స్టోన్స్ వచ్చేసి బాగుంటుంది. ఇది కూడా వేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అవుట్ఫిట్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు వేసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది, లేదంటే ఇంకా అయిపోయినట్టే. అండ్ దెన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇప్పుడు నేను ఇవి నా దగ్గర ఉన్న పెద్ద పెద్ద కమ్మలు. నెక్స్ట్ స్టడ్స్ చూపిస్తాను నేను మీకు. అండ్ ఇంకొక 2 కమ్మలు ఉన్నాయి. ఇది వచ్చేసి ఇలా వచ్చి ఇక్కడికి ఉంటా కమ్మలు. మా అక్క దగ్గర నుంచి దొబ్బేసా, డబ్బులు తీసుకొని దొబ్బిందనమాట మా అక్క. ఇవి చాలా బాగుంటాయి, బట్ కలర్ పోయాయి. నాకు వేసుకోవాలని కానీ కలర్ పోయాయి. ఏదో ఒకటి చేయాలి వీటిని. దాని తర్వాత చిన్నవి కమ్మలు, బుట్ట రింగులుగా ఉండేవి చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అండ్ సో ఈ ఇయర్ రింగ్ కూడా బాగుంటుంది ఇలా వేసుకుంటే. దెన్ వైపే స్టడ్స్ చూపిస్తా. ఇది ఒక చిన్న ఇయర్ రింగ్, స్టడ్స్ చూపిస్తాను. ఇది ఒక చిన్న స్టడ్, జీన్స్ మీదకి బాగుంటాయి అన్నమాట. బటర్ఫ్లైది, పైన గ్రీన్ వచ్చి చిన్న స్టోన్స్, మళ్ళీ సేమ్ అదే బటర్ఫ్లైది. ఈ చౌకి బటర్ఫ్లైది చిన్న ఇది. అండ్ దెన్ ఇవి కూడా ఉన్నాయి స్టడ్స్. అండ్ నార్మల్ చిన్న ముత్యాల స్టడ్స్, వైట్ స్టోన్స్వి ఇవ్వండి. ఇలాంటివి ఎన్ని కొంటామో ఎన్ని పోతాయో మాకే తెలియదు అనమాట. అమ్మాయిలం కదా, ఒక కమ్మ కనపడుతుంది, ఇంకొక కమ్మ కనపడదు, అది కామన్. ఇది వచ్చేసి చిన్న స్టోన్స్ లాంటిది. దెన్ ఇది కూడా క్వీన్ లాంటిది అనమాట. అండ్ ఇవన్నీ నా జ్యువెలరీ అనమాట. ఇంకా నా దగ్గర అన్ని బ్రాస్లైట్లు అయితే ఏం లేవు, కానీ నేను మీకు ఒకటేసారి నా బ్రాస్లైట్స్ది కూడా చూపించేద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని బ్రాస్లైట్స్ ఏం లేవు అనమాట, ఉన్నవే 3. అది కూడా 2 నాది. ఓపెన్ చేయాలనుకుంటుంది నాకు. ఇది వచ్చేసి జస్ట్ వైట్ ముత్యాలు వచ్చి ఉండేది. ఇది వచ్చేసి ఇంకా అన్నీ మల్టీ కలర్ వచ్చేసి లాస్ట్లో బటర్ఫ్లై ఉందన్నమాట. దాని కింద పూసు కూడా ఒకటి వస్తుంది. ఇదొకటి. ఇది వచ్చేసి మా అక్క చేసింది అనమాట. దీన్ని అయితే నేను చూపిస్తాను. మా అక్క చేసింది, మా అక్క పెట్టేసిందని నేను దొబ్బేశాను. మా అక్కకి తెలీదు, ఈ వీడియో వాళ్ళు తెలుస్తుందేమో మా అక్కకి. చాలా మంచిగా ఉంటుంది. మా అక్క తీసుకొని మరీ చేసింది. ఇది ఇంకొకరికి హెల్ప్ ఉండాలన్నమాట, మనం ఒక్కరమే వేసుకోలేము. నాకు ఇప్పుడు పట్టట్లేదు అనుకుంటా. మా అక్క చేసింది మంచిగా ఉందని చెప్పేసి కష్టపడి చేసినట్టుంది. అండ్ దెన్ ఇప్పుడు నేను మీకు ఇవి వచ్చేసి చంపా సవరాలు 2 ఉన్నాయన్నమాట. ఇది వేరే మోడల్, ఇది వేరే మోడల్. దాని తర్వాత ఇది ఉంది కదా లక్ష్మీదేవి డాలరు, అప్పుడు చాలా ఫేమస్, అప్పుడు తీసుకున్నా. బట్ కానీ నేను దీన్ని బాగుంటుంది ఇది. కాకపోతే చైన్స్ అంత ఇష్టమేమి ఉండదు అనమాట నాకు. దేనికి వేసుకోవాలో అర్థం కాక నేను ఇంకా అలానే పెట్టేసి ఉన్నాను అనమాట. బట్ దేనికో ఒక దానికైతే వేసుకున్నాం. అండ్ దెన్ ఇంకేమున్నాయి, చిన్న పాపడ బిళ్ళలు ఒక 2 ఉన్నాయి, పాపడ బిళ్ళలు. దాని తర్వాత ఇలాంటి క్లిప్పులు, ఇంకేమున్నాయి ఇందులో, ఈ కమ్మలు ఉన్నాయి. ఈ కలర్ పోయినట్టున్నాయి, సో అందుకనే నేను పెద్దగా వాడట్లేదు అనమాట. కమ్మలు కలర్ పోయినట్టున్నాయి. వీటిల్లో రౌండ్ కూడా నేను తీసుకున్నట్టు నాకు గుర్తు. ఎక్కడ ఉన్నాయో ఏమో తెలీదు, నన్ను అడగండి. మరీ అంత జాగ్రత్తగా పెట్టుకునేదాన్ని కానైతే కాను. ఇది జస్ట్ చిన్న స్టోన్స్ ముత్యాలవి. మొత్తం ఇదంతా త్రీ సైజెస్ ఉన్నాయి. 3 సైజెస్ 20 రూపీస్కి వచ్చింది నాకు. ఇదైతే మా డాడీ తీర్చారనుకుంటా. ఇది నేను అసలు వేయలేదు, అంత నాకు నచ్చలేదు అనమాట. అందుకని అంత నాకు నచ్చలేదు, సో అందుకని వేయలేదు నేను. అండ్ ఐ థింక్ ఈ డ్యాన్స్ కానీ ముక్కు పడకలు ఉంటాయి కదా, ఇవి కూడా దీంట్లోనే ఉండాలి.
ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నట్లయితే ఎన్నున్నాయి కౌంట్ చేద్దాం. ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. యా ఎన్నున్నా సరిపోదు, ఇంకా నాకు కావాలన్నమాట. ఒకవేళ ఇంకా వెళ్తే నేను తీసుకుంటాను. అండ్ యా ఇంతే ఈ వీడియోకి. ఇవి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ ఆర్ లవ్ అని నేను చెప్తాను, బాగుంటాయి కదా. అండ్ నాకు బుట్టా కమ్మలు నాకు రెండు ఇష్టం. బుట్టా కమ్మలు ఆ రింగులు ఆ రెండు నాకు చాలా బాగుంటాయని నా ఫీలింగ్ అనమాట. అందుకే నా కలెక్షన్ అంతా కూడా బుట్టా కమ్మలు లేదా ఇయర్ రింగ్స్ లాగే ఉంటాయి మీకు. అండ్ మిగతావి నేను ట్రై చేసినా కూడా అవి ఎందుకో నా ఫేస్కి అంత సూట్ అవ్వవని నా ఫీలింగ్ అనమాట. నేను అంత సూట్ అవ్వవు, అంత కలర్ రాదు, ఏదో లోటుగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే ఒకవేళ నేను తీసుకున్నా కూడా ఆ తర్వాత మళ్ళీ నేను మా చెల్లికో మా అక్కకో ఇచ్చేయాల్సిందే. వాళ్ళకి బాగుంటాయి అన్నమాట మళ్ళీ. సో అంతే మరి ఈ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.